హలో గాయస్, మనకి నిన్న గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే మనకి ముంబై ఇండియన్స్ 3 వికెట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. అయితే మరి దీని తర్వాత వాళ్ళ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా అసలు దీని గురించి ఏమంటున్నాడు అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. అయితే దానికంటే ముందు చూసుకుంటే మనకి ఈ మ్యాచ్లో ఓవరాల్గా ఏం జరిగింది అనే దాని గురించి ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి ముంబై ఇండియన్స్ మరి వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి కేవలం 155 రన్స్ మాత్రమే చేయగలిగారు. దాని తర్వాత మరి గుజరాత్ టైటన్స్ సీన్ కనుక చూసుకుంటే వీళ్ళకి మధ్యలో బ్రేకులు వచ్చినాయి వర్షం వల్ల. మరి ఆ బ్రేకులు అన్నీ కూడా పక్కన పెట్టేస్తే దాని తర్వాత డిఎల్ఎస్ మెథడ్లో వీళ్ళు 147 రన్స్ మాత్రమే చేయాల్సి ఉంది. అయితే మరి వీళ్ళు 19 ఓవర్స్లో లాస్ట్ బాల్కి అయితే మ్యాచ్ క్లియర్ చేసేసారు. అయితే మరి దీని తర్వాత మరి మ్యాచ్లో కనుక చూసుకుంటే మరి ఈ ఓటమికి మెయిన్ కారణం ఎవరన్నా ఉన్నారా అంటే అందరు చెప్తుంది కూడా హార్దిక్ పాండ్యా అని చెప్పేసి. ఎందుకంటే అతను 8th ఓవర్లో చూసుకుంటే దాదాపు 11 బాల్స్ వేసాడు. అంటే దాదాపు 2 ఓవర్లు వేసే సినారియో అది. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి 11 బాల్స్ వేసి కూడా దాని తర్వాత అతను అదే ఓవర్లో 80 రన్స్ కొట్టించాడు. దాని తర్వాత ఇంకోటి లాస్ట్ ఓవర్లో చూసుకుంటే లాస్ట్ బాల్ మరి అత్యుత్సాహంకి వెళ్ళో లేదు అంటే మరి అటువంటి టెన్షన్ అయి ఉండొచ్చు. ఏదైనా సరే రీజన్ ఏదైనా సరే పక్కన పెడితే మరి లాస్ట్ బాల్ త్రో కనుక పడినట్టయితే ఖచ్చితంగా మరి మ్యాచ్ అయితే టై అయ్యేది. ఈ 2 సినారియోస్ మరి హార్దిక్ పాండ్యా నుంచి అయితే లోపం కనిపిస్తూ ఉంది. అయితే మరి ఇదంతా కాకుండా మరి లాస్ట్ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో అతను చెప్తుంది ఏంటంటే మరి మేము కనుక ఇంకొక 25-30 రన్స్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మేము మ్యాచ్ గెలిచేవాళ్ళం. దాని తర్వాత ఫీల్డింగ్లో కూడా కొన్ని క్యాచ్ డ్రాప్స్ అయినాయి. అది కూడా ఒక రీజన్ అని చెప్పేసి మరి హార్దిక్ పాండ్యా అయితే మాట్లాడటం జరుగుతుంది. మరి దీని గురించి అందరూ కూడా కొంతమంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. అరే బాబు, నువ్వు అక్కడ మరి 2 సినారీలు క్రియేట్ చేసావు, బౌలింగ్లో చెత్త బౌలింగ్ చేసావు, దాని తర్వాత అక్కడ రన్అట్ చేయలేదు. మరి ఈ 2 కారణాలు అసలు చెప్పట్లేదు కదా నువ్వు. మరి మెయిన్ రీజన్ ఓడిపోవడానికి ఈ 2 కారణాలు అని చెప్పేసి కూడా కొంతమంది అయితే కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఏదేమైనా సరే మరి ఈ ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి అసలు మెయిన్ రీజన్ ఏంది అనే దాని గురించి మీరేమనుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి.